మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 26/7/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది? మార్కెట్ మాత్రం డౌన్లోనే క్లోజ్ అయింది. 497.73 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అన్ని సెక్టార్లు రెడ్లోనే ఉన్నాయి. 30 కంపెనీల్లో 8 ప్లస్ 22 మైనస్లో క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. అలానే కంటిన్యూగా డౌన్ అయింది. తర్వాత మనకి ఎన్ఎస్సిలోకి వెళ్తే ఎన్ఎస్సి వెబ్సైట్లో ఎన్ఎస్సి కూడా డౌన్లోనే క్లోజ్ అయింది. ఎన్ఎస్సి 147.15 పాయింట్లు మైనస్ 0.88%. ఏవైతే 50 కంపెనీస్ ఉంటాయో 50లో 11 ప్లస్ 38 మైనస్ 1 అన్చేంజ్. ఇది మామూలుగా. తర్వాత ఏవైతే సెక్టార్లు ఉన్నాయో అన్ని సెక్టార్లు కూడా డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక మీడియా సెక్టార్ మాత్రం కొంచెం ప్లస్లో క్లోజ్ అయింది, అదొకటి తప్ప. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా 317.90 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది, 0.87%. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, 1 ప్లస్ 11 కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు ఇక టర్న్ ఓవర్ విషయానికి వచ్చేటప్పటికి 90,22,489.50 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 47,376.01 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇది అయితే మనకేంటిది అంటే ఎల్లుండి F&O క్లోజింగ్ ఉంది. వీక్లీ నిఫ్టీ, మంత్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్క్రిప్ట్స్ అన్నీ కూడా జూలై మంత్ ఎక్స్పైరీ ఉంది. తర్వాత అమెరికా వడ్డీ రేట్లు స్టార్ట్ అయినాయి. అంటే డిస్కషన్లు, ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు డిస్కషన్ అంటే రేపు రాత్రికి అనౌన్స్ చేస్తారు. 75 bps పాయింట్స్ పెంచే ఆలోచనలో ఉందని అంతకుముందే సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. అది ఎంత ఏంటిదనేది మనకి దాన్ని బట్టి ఎల్లుండి మన గురువారం మార్కెట్ అనేది మనకి తెలుస్తుంది. ఇక తర్వాత ఇప్పుడు ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి నాట్కో ఫార్మా USFDA పర్మిషన్ రావడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ బైబ్యాక్ చేస్తుంది. జూలై 28వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ బోనస్ స్ప్లిట్టింగ్ గురించి 28 జూలై రోజు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత PTC ఇండస్ట్రీస్ ఎక్వైర్ చేస్తుంది ఒక కంపెనీని, వ్యాక్యూమ్ ఆర్క్ రెమిటర్ అనే కంపెనీని. అది ఆ సెక్టార్లో అంటే ఆ వ్యాక్యూమ్ ఆర్క్ రెమిటర్ ఏదైతే కంపెనీ ఉందో, అది ప్రొడక్ట్ చేసేది ఏదైతే ఉందో దాంట్లో అది ఆ సెక్టార్లో అది చాలా కొద్ది కంపెనీలు, ఆ కొద్ది కంపెనీల్లో ఇది ఒకటి. తర్వాత ఎక్సిటా కాటన్ అని ఒక కంపెనీ ఉంది, ఎక్సిటా కాటన్, ఆ స్ప్లిట్టింగ్ చేస్తుండ్రు. ఆగస్టు 12వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత స్ట్రైడ్స్ ఫార్మా ఏదైతే ఉందో NCD ఇష్యూ చేస్తుంది, ₹150 కోట్ల. తర్వాత సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది, అది హెల్త్ కేర్ ట్రయాంగిల్ ఒకటి లాంచ్ చేయడం జరుగుతుంది. సింగపూర్ టు బూస్టర్ హెల్త్ కేర్ అనమాట, అది వాళ్ళతోటి ట్రయాంగిల్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్. తర్వాత లూపిన్ కంపెనీకి కూడా USFDA పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత సుబెక్స్ ఏదైతే ఉందో, సుబెక్స్ సుబెక్స్, అది ఆఫ్రికన్ మొబైల్ ఆపరేటర్ తోటి ఒక డీల్ కుదుర్చుకోవడం జరిగింది. అది $3.5 మిలియన్ అది డీలు. తర్వాత TCS లాంచ్ చేయడం జరిగింది ఒకటి, ఇన్నోవేటివ్ ఎగైల్ ఇంక్యుబేటర్ డెవలప్ న్యూ టెక్నాలజీ ఐడియాస్ అనమాట, అది TCS వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. PSP ప్రాజెక్ట్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది, 257.27 కోట్లు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి. తర్వాత సొనాటా సాఫ్ట్వేరు బోనస్ ఇష్యూ చేస్తుంది, 3 ఉంటే హోల్డింగు 1 ఫ్రీ ఇస్తుంది. తర్వాత FIL కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. నిన్న అమ్మిండ్రు, శుక్రవారం అమ్మిండ్రు. నిన్న 944.78 కోట్లు, 72 మన మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్మడం జరిగింది, 72.26 కోట్లు. ఇవి సింపుల్గా ఈరోజు న్యూస్. మార్కెట్ మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎల్లుండి F&O వీక్లీ నిఫ్టీ క్లోజింగ్. తర్వాత మనకు తెలిసేటప్పటికి గురువారం
మళ్ళీ శుక్రవారం నాడు ఆగస్టు ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వీక్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ట్రేడ్ పాలసీ ఇండియాలో ఆర్బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చేస్తారు. అందుకని మనకి ఆల్మోస్ట్ 5వ తారీఖు వరకు కూడా మార్కెట్ ఇలానే ఉండొచ్చు అనేది నా అభిప్రాయము. అంటే ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ వడ్డీ రేట్లు డిసైడ్ కావాలి, అమెరికాలో వడ్డీ రేట్లు డిసైడ్ కావాలి. అమెరికాలో వడ్డీ రేట్లు అయిపోయినప్పుడు F&O క్లోజింగు, మళ్ళీ ఓపెనింగు మనకి ఆగస్టు, మళ్ళీ శని ఆదివారం సెలవు, తర్వాత 3వ తారీఖు 5వ తారీఖు నాడు మళ్ళీ బ్యాంక్ వడ్డీ రేట్ల డెసిషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 5వ తారీఖు వరకు మనము ఏమీ లేదు. అంటే ఉదయం పెరిగి తగ్గి గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిండు, మళ్ళీ కొంచెం పెరిగిండు, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి మార్కెట్ ఓవరాల్గా మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఇది సింపుల్గా మార్కెట్ యొక్క విశ్లేషణ. ఇలాంటివి మీకు ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను గ్రూప్లో యాడ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.